మరి యొక్క సమయంలో మరి మనకు ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా జనవరి నూతన సంవత్సరం ఫస్ట్ వీక్ వరకు కూడా మరి క్రిస్మస్ వేడుకలు, క్రిస్మస్ సంబరాలు, అక్కడక్కడ ఫ్యామిలీ క్రిస్మస్లు, అక్కడక్కడ మెగా క్రిస్మస్లు, అక్కడక్కడ సెమీ క్రిస్మస్లు, ఐక్య క్రిస్మస్లు బాగా జరుగుతూ ఉన్నాయి. చాలా సంతోషం. దేవుని యొక్క వాక్యము అన్యజనుల మధ్య వెల్లడవుతుంది. అనేక మంది సత్యాన్ని తెలుసుకుంటూ ఉన్నారు. కారణం ఏమిటంటే ఒక ఊళ్ళో జరిగేది కాదు, ఒక మందిరంలో జరిగేది కాదు, ఒక జిల్లాలో జరిగేది కాదు, యావత్ ప్రపంచమందంతటా జరుగుతూ ఉన్నటువంటి ఈ యొక్క క్రీస్తు ప్రభు యొక్క ఆరాధనలు ప్రతి ఒక్కరూ కూడా గ్రహిస్తూ ఉన్నారు. అది దేవుని యొక్క నామమునికే మహిమ. తెలివైనటువంటి వాళ్ళు, కొంచెం దేశ ముదర్లు అంటారు కదా, వాళ్ళు బైబిల్ పండితులే. బైబిల్లో క్రిస్మస్ రాస్తుందా, బైబిల్లో క్రిస్మస్ చెయ్యమని ఉందా, డ్యాన్సులు చెయ్యమని ఉందా? డ్యాన్సులు వద్దులేండి. కారణం ఏంటంటే డ్యాన్సులకు కూడా కొంత పరిమితి ఉంది. కానీ సినిమా రంగానికి సంబంధించినటువంటి హీరోలు ప్రదర్శిస్తూ ఉన్నటువంటి డ్యాన్సులు, కుప్పగంతులు ఇక్కడ వేయకూడదు కదా దేవుని సన్నిధి. కాబట్టి ఇవన్నీ కూడా బైబిల్లో ఉన్నాయా, ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అంటూ కాస్త వెచ్చదనాన్ని నిర్వీర్యం చేసే మాటలతో క్రైస్తవ సమాజాన్ని, దేవుని యొక్క వాక్యం తెలిసినటువంటి నాయకులే కాస్త నీళ్లు జల్లి చల్లారుస్తూ ఉన్నారు. నిజానికి ఈ యొక్క డిసెంబర్ మాసం అనేటువంటిది ఆనంద మాసం. అందరూ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి ఆనందం చెప్పండి? ఎవరికి ఆనందం? సర్వలోకానికి, సర్వ సృష్టికి చెయ్యర్లో ఉన్నటువంటి మనకు కూడా ఆనందమే. అర్థమైందా? మహా సంతోషకరమైనటువంటి సువార్త ఏదైనా ఉన్నది అంటే యావత్ ప్రపంచం అందంతటా వ్యాప్తి చెంది ఇంకా వ్యాపిస్తూ ఉన్నది అంటే పరిమళ సువాసనగా అది క్రీస్తు యొక్క మాటలతో కూడినటువంటి సువాసన. ప్రభువునందు ప్రియమైనటువంటి వారులారా, మరి నిన్నటి కాల సమయంలో కూడా మా పాస్టమ్మ గారు, నేను మురమండ వెళ్ళాం. మా అమ్మమ్మ గారు వాళ్ళ అమ్మమ్మ గారి యొక్క ఇంటికి. ప్రతి సంవత్సరము డిసెంబర్ 20వ తారీఖున అక్కడ మరి ఫ్యామిలీ క్రిస్మస్ అనేటువంటిది బంధువులతో, ఆత్మీయులతో, సంఘ బిడ్డలతో, గ్రామస్తులతో ఆమె గత లేదంటే ఒక 30 సంవత్సరాల నుండి ఆమె అలాగ నిర్వర్తించుకుంటూ వస్తుంది. ఆమె ఒక సూత్రధారిగా, పాత్రధారిగా ప్రభువు పుట్టినప్పుడు ఒక నక్షత్రము ఎలాగైతే జ్ఞానులను నడిపించిందో ఆ ప్రాంతానికి, ఆ వీధికి, ఆ బంధువులకు ఆమె ఒక తేజో నక్షత్రముగా దేవుడు ఏం చేస్తున్నాడంటే వాడుకుంటున్నాడు. ఆ నక్షత్రము యొక్క జాడ, ఆ నక్షత్రము యొక్క వెలుగు ఆమె కలిగి ఉంది.
ప్రతి సంవత్సరం అంటది, వచ్చే సంవత్సరానికి నేను ఉంటాను, దేవుని దగ్గరికి వెళ్ళిపోతాను. చాలా బలహీనురాలు అయినప్పటికీ కూడా సంవత్సరము ఆమెకు నూతన జీవాన్ని ఇచ్చి, ఒక మాట కనిపిస్తుంది బైబిల్లో, యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు అన్నట్లుగా ఆ నూతన ఉత్తేజముతో దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆమెను నడిపిస్తూ ఉన్నాడు. నడిపించుకుంటూ మరి బంధువులకు ముందుగానే, మీకు ఎన్ని పనులు ఉన్నప్పటికీ, మీకు ఎంత కష్టమై ఉన్నప్పటికీ, మీరు నా ఇంటి దగ్గర జరిగే క్రిస్మస్ ఆరాధనకు వచ్చి పాలు పంపులు పొంది మీరు ఆశీర్వదించబడి నా దీవెనలు పొందుకొని మీరు వెళ్ళాలి అని చెప్పి 15 రోజుల ముందే ఆమె ఏం చేస్తుందంటే ఫోన్ చేసి రమ్మని ఆహ్వానిస్తుంది. అలాగా నిన్న అక్కడ మెయిన్ స్పీకర్గా దేవుడు నన్ను వాడుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పుకుందాం. హల్లెలూయా. చిన్నపిల్లల చేతులు తెచ్చుకున్నారా కూడాను? ఎయ్యి, మీ చేతులు ఎయ్యి, ఎత్తండి. ఇప్పుడు చెప్తాం దేవునికి స్తోత్రం. మరలా నోర్లు తెచ్చుకోలేదు మీరు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క డిసెంబర్ మాసం అంతా కూడా మండలాల వారీగా, జిల్లాల వారీగా, గ్రామాల వారీగా, పల్లెల వారీగా, అలాగే మందిరాలలో ఎన్నో వేడుకలు, ఎంతో ఆరాధన ప్రభు వారికి వెళుతూ ఉంది. ఇంతకీ ఈ యొక్క ప్రభువు ఎందుకని ఈ యొక్క లోకానికి వచ్చాడు, ఏమి చెయ్యాలని వచ్చాడు అని చెప్పి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి సమయంలో మీకా గ్రంథములో రాయబడినటువంటి మాటను మనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం. మీకా గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనం. ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. చాలండి. ఆయన అనేక జనములకు న్యాయము తీర్చును. అనేక అని ఉందా? కొంతమందికైనా ఉందా? ఏం చేస్తారంటే ఈ భూప్రపంచం అంతటా అనేక జనములు ఉన్నారు, అనేక జాతులు ఉన్నారు, అనేక వర్ణాలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక వృత్తులు చేసుకుని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు, అనేక ఆలోచనలు కలిగినటువంటి వాళ్ళు ఉన్నారు. బహుజనులతో నిండిపోయింది ప్రపంచం. కాబట్టి అనేక జనములకు, అలా చదవండి, అనేక జనములకు న్యాయము తీర్చుటకు ఆయన మధ్యవర్తిగా, చదవండి, ఆయన మధ్యవర్తి అయి అనేక జనములకు న్యాయము తీర్చును. ఇది మీకా అనేటువంటి ఒక ప్రవక్త ద్వారా దేవుడు రానున్నటువంటి కాలములో, ఎందుకనంటే మీకా గారు జీవించినటువంటి నేపథ్యం మనం చూస్తున్నప్పుడు అనేక మంది న్యాయమూర్తులైనటువంటి వారు, అనేక మంది చక్రవర్తులైనటువంటి వారు, అనేక మంది ప్రభువులై ఉన్నటువంటి వారు, ఆయా దేశాలను ఏలుచున్నటువంటి వాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఉన్నప్పటికీ కూడా అన్యాయం జరుగుతూనే వచ్చింది. అర్థమైందా? ప్రభుత్వాలు ఉన్నప్పటికీ, ప్రభువులు ఉన్నప్పటికీ, ఏలికలు ఉన్నప్పటికీ అనేక జనములు వాళ్ళకి సంతోషము లేక అన్యాయస్తులైపోతూ ఉన్నారు. కాబట్టి దేవాది దేవుడు ఒక మధ్యవర్తిగా ఆయన వచ్చి న్యాయం చేస్తాడు అని చెప్పి
మీకా అనేటువంటి ప్రవక్త ద్వారా క్రీస్తు పుట్టక ముందే, బాగా అర్థం చేసుకో, క్రీస్తు పుట్టక ముందే ఈ యొక్క ప్రవచనము అనేటువంటిది బయలుపడిందండి. అయితే ఇక్కడ నేను అంటాను, మధ్యవర్తిత్వము అనేటువంటిది ఉండాలి. మధ్యవర్తిత్వము అనేటువంటిది, లేకపోతే మధ్యవర్తులు లేకపోతే కార్యకలాపాలు జరగవు. అయితే మధ్యవర్తి ఎలా ఉండాలి? మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు ఏ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉండాలి? మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు ఎవరి తరపున మాట్లాడాలి? మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండగా, వ్యక్తిగతంగా తాను ఏ నిర్ణయము తీసుకొనకుండా సమన్యాయము చేయువాడిగా ఉండాలి. అంతే కదా? సమన్యాయము చేయువాడిగా ఉండాలి. మనకున్నటువంటి మధ్యవర్తులు అలా చేయరు. కులాన్ని బట్టో, ధనాన్ని బట్టో, వ్యక్తులను బట్టో ఒక పెద్ద మనిషిగా మనం, ఒక మధ్యవర్తిగా మనం పిలుచుకుంటున్నటువంటి సమయంలో ఏ పక్కన 10 మంది ఎక్కువ ఉంటే ఆ పక్కకి వెళ్ళిపోతారు. ఇంతమందిని చూచాను నేను. ఏ ప్రక్కని ఎక్కువ మంది ఉంటే ఆ ప్రక్కకి వెళ్ళిపోయే తత్వము. అటువంటి సమయములో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అనేక జనములు కాయ కష్టం చేసుకుని బ్రతుకుతూ ఉన్నటువంటి వాళ్ళు, పంటలు పండించుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది, నేతనేసుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది, కుండలు చేసుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది, ఏమండి, చేతి వృత్తులు చేసుకుని బ్రతికే వాళ్ళు కొంతమంది. మరి ఇటువంటి వర్గాలకు, ఇటువంటి మనుషులకు, ఇటువంటి జనాలకు మరి న్యాయపరమైనటువంటి పరిపాలన, న్యాయపరమైనటువంటి వరాల జల్లులు ఎవరిస్తారండి? ఎవరిస్తారు? ఇవన్నీ ఇవ్వడానికి కాదు ప్రభు మధ్యవర్తిగా వచ్చింది. కానీ నేను చెప్తున్నాను ఎందుకనంటే, మధ్యవర్తిత్వము వహించే వ్యక్తి అనేటువంటి వాడు అన్యాయం అయిపోతూ ఉన్నటువంటి అనేక జనులకు, సమాజంలో గుర్తింపు లేకుండా వెలివేయబడి, మనుషులలో ఏమాత్రము కూడా గుర్తింపు లేకుండా బ్రతుకుతూ ఉన్నటువంటి ప్రజలకు, అంటే వాళ్ళ యొక్క చీకటి బ్రతుకులలో వెలుగు నింపే విధముగా మనము ఉండాలి అన్నట్లుగా దేవుడు అనుకొని మధ్యవర్తిగా మనము ఒకరిని పంపించాలి అని చెప్పి తండ్రి అయినటువంటి దేవుని యొక్క ఆలోచన. అంచితే సమయము పరిపూర్ణమైనప్పుడు తన కుమారుడై ఉన్నటువంటి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడట. మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. ఇటు నరులకు, అటు దేవునికి. చూడండి, ఇటు నరులకు, ఇటు మనుషులకు, భూమి మీద ఉన్నటువంటి మనుషులకు, దేవలోకంలో ఉన్నటువంటి తండ్రికి మధ్యవర్తిత్వము చేయడానికి వచ్చాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి గొడవలకు మధ్యవర్తిగా రాలేదు. నీ గ్రామంలో ఉన్నటువంటి గొడవలను ఆర్పటానికి ఆయన మధ్యవర్తిత్వము చేయటానికి రాలేదు. రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి గొడవలకు ఆయన మధ్యవర్తిత్వము చేయటానికి రాలేదు. దేశాల మధ్య ఉన్నటువంటి గొడవలకు మధ్యవర్తిత్వము చేయటానికి రాలేదు. చాలా ఇది మేజర్ థింగ్. ఈ యొక్క ప్రాబ్లం సాల్వ్ చేయటానికి అని చెప్పి వచ్చినటువంటి పరమాత్ముడు ఎలా వచ్చాడో తెలుసా? మధ్యవర్తిగా వచ్చాడు. మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు ఎలా ఉండాలో తెలుసా? మంచి స్నేహితుడిగా ఉండాలి. అందరూ చప్పట్లు కొట్టండి గట్టిగా, చెప్పండి. మధ్యవర్తిగా వచ్చినటువంటి వాడు ఎలా ఉండాలి? ప్రజలకి చెప్పాలి. మంచి స్నేహితుడిగా. అందరూ చెప్పండి, పక్క వాళ్ళతో చెప్పండి, మంచి స్నేహితుడు యేసయ్య అని చెప్పండి. మంచి స్నేహితుడు యేసయ్య అని చెప్పండి. మంచి స్నేహితుడు పక్క వాళ్ళతో చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. అదన్నమాట.
మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య మంచి స్నేహితుడుగా, మంచి భావన కలిగినటువంటి, ఆలోచన కలిగినటువంటి ఒక వ్యక్తిగా, ఒక సాధారణమైనటువంటి వ్యక్తిగా, అర్థమవుతుందా? ఆయన మధ్యవర్తిత్వము చేయటానికని వచ్చాడు. మాట విననటువంటి వారి మీద పళ్ళు కొరికే తత్వం కాదు ఆయనకి. అలాగని చెప్పి దేవుడు అత్యంత శక్తి కలిగినటువంటి వాడు, అత్యంత అధికారము కలిగినటువంటి వాడు. ఆయనకు కూడా కోపం పుట్టించకుండగా, అర్థమైందా? ఆయనను కూడా శాంతపరిచే విధముగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మధ్యవర్తిత్వము చేయటానికని వచ్చాడు. ఆయన లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి మంచి స్నేహితుడు అయిపోయాడు. ఎలా అయ్యాడు చెప్పాలి? ఆయన ఎలా అయ్యాడు మంచి స్నేహితుడు? అసలు స్నేహితునిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి? స్నేహితునిలో ఉండవలసినటువంటి లక్షణాలు ఏమిటి అన్నప్పుడు చూడండి, ఆదికాండము 3వ అధ్యాయము, ప్రైజ్ ద లార్డ్, 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు అనెను. చాలండి, రాసుకోండి అక్కడ. స్నేహితునికి ఉండవలసినటువంటి లక్షణాలు ఏం చేతనంటే, మనిషి దేవునితో స్నేహం చెయ్యలేడు ఎప్పటికీ. కానీ దేవుడే అనుకుంటే ఏ రూపంలోనైనా మారగలడు, ఏ పాత్ర అయినా ఆయన పోషించుకోగల సమర్థుడు. అర్థమవుతుందని నేను చెప్పింది. మానవుడు ఏ క్యారెక్టరు కూడా పరిపూర్ణంగా నిర్వర్తించలేడు. కానీ మానవులలో ఒక స్నేహితుడిగా నేను ఉండాలి. మానవులకు ఒక స్నేహితుడిగా, మధ్యవర్తిగా నేను ఉండాలి. ఈ పాత్ర నేనే సూటబుల్, నేనే యాక్ట్ చేయగలను, నేనే జీవించగలను అనుకుని దేవుడే ఏం చేశాడు? ఒక మానవుడిగా, మానవుల మధ్యన ఒక స్నేహితుడిగా ఉండాలని చెప్పి ఏం చేశాడో తెలుసా? ఆయన రావడం జరిగింది. స్నేహితుడిలో ఉన్నటువంటి లక్షణాలు చెప్తూ ఉన్నాను. ఆయన ఎవరితో స్నేహం చెయ్యాలని అనుకుంటాడో ఆ మనిషిని వెతుకుతాడు ముందు. అందరూ కూడా చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆయన ఎవరితో అయితే స్నేహం చెయ్యాలని అనుకుంటాడో ఆ మనిషిని దేవుడు వెతుకుతాడు. ఒకవేళ ఆ మనిషి దేవుని యొక్క స్వరం విని, దేవుని యొక్క రూపము కనుగొని, రూపముతో పాటు దేవుని యొక్క జాడ కూడా కనుగొని, ఈయన గనక వచ్చినట్లయితే మన యొక్క పప్పులు ఉడకవు, మనకు స్వాతంత్ర్యము ఉండదు, మనము స్వేచ్ఛగా ఉండలేము అని చెప్పి మనిషి ఎంత దూరము వెళ్ళిపోయినప్పటికీ కూడా, అంత దూరము కూడా చెయ్యాలని వచ్చాడు కదా స్నేహం. అంత దూరము కూడా ఏం చేస్తాడంట? వెడతాడంట స్నేహితుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తాడో తెలుసా? ఆ మనిషి దొరికే అంత వరకు కూడా వెడతాడు. అది స్నేహితునిలో ఉన్నటువంటి లక్షణాలలో మొట్టమొదటి లక్షణం ఏమిటి అంటే, మనుషులు ఆయన ఎవరితో అయితే స్నేహం చెయ్యాలని చెప్పి అనుకుంటున్నాడో ఆ మనిషి కనబడకుండా గ్రామములో కావచ్చు, లేకపోతే ఆ పట్టణములో కావచ్చు, లేకపోతే ఆ పొలిమేరల్లో కావచ్చు, ఎక్కడ కనబడకపోయినప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటే వెతుకుతూ ఆ మనిషి దగ్గరికి వెళతాడంట. అదే పరిస్థితి ఫస్ట్ జరిగింది. అర్థమైందా? ఫస్ట్ జరిగింది ఏమిటో తెలుసా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్పు చేసిన మీదట, ఎవరు? ఆదాము అవ్వలు తప్పు చేసిన మీదట వాళ్ళ ఒంటి మీద గుడ్డలు లేవు కదా. ఇప్పుడు దేవుడు వస్తాడు, మనల్ని వెతుకుతాడు, అంచేత మనం దాక్కోవాలి.
మనము ఆయనకు కనిపించకూడదు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే చెట్ల చాటుకు వెళ్ళి దాక్కుంటున్నారు. కానీ ఆ తప్పు చేసినటువంటి వ్యక్తితో స్నేహం చేయాలని చెప్పి స్నేహితుడిగా యేసయ్య ఏం చేస్తున్నాడో తెలుసా? ఆ మనిషిని వెతుక్కుంటూ నడిచి వెళ్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మనమందరము కూడా ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నటువంటి మానవ జాతిని రక్షించడానికి, అర్థమైందా? మానవ జాతిని రక్షించడానికి దేవుడే ఒక నరుడుగా అవతరించి ఏం చేశాడో తెలుసా? మనల్ని వెతికాడు. ఆమేన్. ఎలా వెతికాడు? స్నేహితుడిగా వెతికాడు. మనం వెతికామా ఆయన్ని? మనము వెతికితే ఆయన దొరకడు. అర్థమైందా? ఆయన వెతికితే మనకు మనం దొరుకుతాం ఆయనకి. వాక్యములో ఉన్నటువంటి మాటను బట్టి ఆయన దొరుకు సమయంలో మీరు వెతకండి, ఆయన దొరుకుతాడు అని వ్రాయబడి ఉన్నప్పటికీ కూడా ఆయన ఒక్కొక్కసారి మనకు దొరకడు. ఆయన్ని చూడాలని అనుకున్నటువంటి వారికి ఆయన దొరకలేదు. అర్థమైందా? అయితే వాళ్ళు వెక్స్ అయిపోలేదు. ఆయన్ని చూడాలి అని చెప్పి, ఆయనతో మాట్లాడాలి అని చెప్పి, ఆయనతో స్నేహం చెయ్యాలి అని చెప్పి అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ ఆయన కనబడలేదు, ఆయన మాట్లాడలేదు అని చెప్పి వెక్స్ అయిపోలేదు. కానీ మనం ఏమైపోతామంటే, ఈ వేళ వద్దులే, రేపు చూద్దాం, రేపు వద్దులే, పిల్లడు పెళ్ళి అయిపోయిన తర్వాత చూద్దాం, అయిపోయిన తర్వాత మళ్ళా పిల్లడు పుడతాడు కదా బారసాలకు చూద్దాం, తర్వాత చూద్దాంలే అనుకుంటాం మనం. అలా అనుకునే దేవుడు కాదు యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఆయన మధ్యవర్తిగా వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఒక స్నేహశీలిగా మారిపోయాడు. ఆ స్నేహశీలిలో ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణం, మనం ఎలా ఉన్నప్పటికీ కూడా మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు చెయ్యేరులో ఉన్నావా, చెయ్యేరుకు వచ్చాడు. నువ్వు గున్నెపిల్లో ఉన్నావా, గున్నెపిల్లి వచ్చాడు. అమలాపురాన్ని ఉన్నావా, అమలాపురం వచ్చాడు. విజయవాడలో ఉన్నావా, విజయవాడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యథార్థవంతులను బలపరచుటకు ఆయన కనుదృష్టి లోకమందంతటా ఏం చేస్తుంది? ఆయన స్నేహితుడు కాబట్టి ఆయన కనుదృష్టి తిరుగుతూ ఉంది. కానీ మనుష్యులు వెతికితే దొరకడు. కానీ ఆయన గనక మనిషితో స్నేహం చెయ్యాలి అని చెప్పి, మనిషి ఎక్కడ ఉన్నప్పటికీ కూడా నేను స్నేహం చెయ్యాలి అని చెప్పి ఆయన అనుకుంటే, ఆయన ఏమైపోతాడో తెలుసా? దొరికిపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనిషిని వెతికే దేవుడు యేసయ్య. మనుష్యులను వెతికే దేవుడు. నీ దగ్గర డబ్బు ఉంటే ఆయన వచ్చేయుడు. నీ దగ్గర చదువు ఉంటే వచ్చేయుడు. నీ దగ్గర అందం ఉంటే వచ్చేయుడు. ఒకవేళ అందహీనంగా ఉన్నా రాడు. ఆయన అనుకుంటే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను పట్టుకోవాలి, నీతో స్నేహం చేయాలని ఆయన ఆశపడుతూ ఉన్నప్పుడు నువ్వెవరైనా సరే, నేను ఎవరినైనా సరే, ఆయన ఏం చేస్తాడో తెలుసా? అక్కడికి వస్తాడు. ఆదాము అవ్వలు ఆయన మాట వినగానే ఏం చేశారంటే, ఈ చెట్టు కాదు ఆ చెట్టు కాదు, ఇంకా వెడల్పైన చెట్టు, ఇంకా పొడవైన చెట్టు, ఇంకా లావుగా ఉన్నటువంటి చెట్టు చాటుకి వెళ్ళిపోవాలి, ఆయన యొక్క స్వరము విననంత దూరం వెళ్ళిపోవాలని చెప్పి అనుకున్నారంట. ఇది మానవ తత్వం అండి. స్నేహితుడిగా వచ్చినటువంటి యేసయ్య ఎంత ప్రేమిస్తున్నప్పటికీ కూడా ఆ ప్రేమ నాకు అవసరం లేదు, ఏదో ఇవ్వాలని ఆయన వచ్చినప్పటికీ కూడా నీది నాకు అవసరం లేదు అన్నట్లుగా ఏం చేస్తుంది లోకం? ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కానీ యేసయ్య మంచి స్నేహితుడు. ఆ స్నేహితుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో తెలుసా? మొట్టమొదటిది, మనిషి ఎక్కడ ఉన్నా ఆయన వెతుకుతాడు. హల్లెలూయా.
నువ్వు ఏ స్థితిలో ఉన్నా ఆయనకి నచ్చుతుంది. నీ స్థితి మార్చాలనే కదా. నువ్వు దేవునికి వ్యతిరేకమైపోయావు, దేవుని యొక్క సన్నిధికి దూరం అయిపోయావు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి దూరం అయిపోయావు, దేవుని యొక్క నిబంధన వాక్యంలో నువ్వు లేవు. అయితే మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య తండ్రి అయినటువంటి దేవునితో సంబంధము కలిగించడానికి నువ్వు ఎక్కడున్నా సమాధానపరచడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి నిజమైన స్నేహితుడు. నిర్గమాకాండం చూడండి 33:11. నిర్గమాకాండము. హల్లెలూయా. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లు యెహోవా మోషే గారితో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. నిర్గమాకాండము 33. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 33:11. ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి మాట ఏమిటి అంటే, మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడినట్లుగా యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచూ ఉండెను. రెండవ లక్షణం మనం చూస్తూ ఉన్నప్పుడు, ఎక్కడికి వెళ్ళినా దొరికిపోతాడు కదా మనిషి. అర్థమైంది కదా. మనుషుడు ఆయన స్వరం విని దాక్కున్నటువంటి సమయములో ఆ దాక్కున్నటువంటి స్థలానికి వెళ్ళినటువంటి ఈ స్నేహితుడై ఉన్నటువంటి యేసయ్య దొరికినప్పుడు మాట్లాడకుండా ఉంటాడా? అలా ఒక మనుష్యుడు దొరికాడంట. ఎవరు ఆయన? మోషే గారు. మోషే గారితో ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? మాట్లాడుతూ ఉన్నాడంట. మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో మోషే గారు అనుకుంటున్నారు, నా స్నేహితులు కూడా నాతో ఇలా మాట్లాడలేదు, నన్ను పెంచినటువంటి వారు కూడా నాతో ఇలాగా మాట్లాడలేదు, నా ఇరుగు పొరుగు ప్రజలు కూడా నాతో ఇలా మాట్లాడలేదు, నాకు ఇన్ని విద్యలు నేర్పినటువంటి గురువులు కూడా నాతో ఇలా మాట్లాడలేదు అని మనసులో అనుకుంటున్నాడట. ఈ మనసులో అనుకుంటున్నటువంటి మాటలు స్నేహితుడిగా వచ్చినటువంటి యేసయ్యకి అర్థమైపోయింది. అర్థమైందా? యేసయ్యకు అర్థమైపోయి ఒకానొక సమయంలో యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు. మోషే మీద తిరస్కరిస్తూ, మోషే గారి మీద కోపగిస్తూ, మోషే గారి మీద నింద వేస్తూ, మోషే గారిని తిరస్కరిస్తూ ఉన్నటువంటి మనుష్యులతో దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా? మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడుతున్నారు? మీరు ఎవరి మీద నిందేస్తున్నారు? నోరు అదుపులో పెట్టుకోండి. నేను ఎక్కడి నుండో వచ్చాను ఇక్కడికి, నాకు నచ్చాడా మనిషి, అసలు దొరకడేమో అనుకున్నాను, దొరికాడు. నేను స్వయంగా స్నేహితులతో మాట్లాడినట్లుగా నేను ఏం చేస్తున్నాను? ఆ స్నేహితుడు మోషే అంటే. ఆమేన్, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, శత్రువులుగా చూచే దేవుడు కాదు, మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య. అర్థమైందా? మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య తన చేతి చేత చేయబడి ఉన్నటువంటి యొక్క మనుషులను శత్రువులుగా చూడటం లేదు. బాగా అర్థం చేసుకోండి. మనది ఏ జాతి అయినా, ఏ కులమైనా, ఏ మతమైనా ఆయన శత్రువులుగా చూడటం లేదు, స్నేహభావముతో చూస్తున్నాడు. దేవునితో కనెక్ట్ చేయాలి ఈ కుటుంబాన్ని, ఈ వ్యక్తిని, ఈ యొక్క గ్రామాన్ని, ఈ యొక్క దేశాన్ని, ఈ యొక్క లోకాన్ని అని చెప్పి పరలోకములా ఉండాలి ఈ యొక్క భూలోకము, ఒక సబ్ సెంటర్గా ఉండాలి హెవెన్కి అని చెప్పి యేసయ్య ఏం చేస్తానంటే పాకులాడుతూ ఉన్నాడు. నిజమైనటువంటి స్నేహితుని యొక్క రెండవ లక్షణం మనం చూస్తున్నప్పుడు ఆయన మాట్లాడతాడు. అసలు దేవుడు ఎటువంటి వాడు, మనిషి ఎటువంటి వాడు? దేవుడు నిత్యుడు, మనుషుడు అనిత్యుడు. పరిమితి లేనటువంటి వాడు దేవుడు,
మనం చదువుకున్నటువంటి 39వ కీర్తనలో పరిమితి ఉంది మనిషి యొక్క ఆయుష్కి. నా ఆయుష్ బెత్తుడంతగా చేస్తున్న ఒక మనిషి యొక్క జీవితం ఎంత అయిపోయిందంటే బెత్తుడంతా. కానీ దేవుని యొక్క జీవితము, ఆయనకి చావు ఉందా? ఆయనకి మరణం లేదే. కానీ అంతలో కనబడి అంతలో ఆవిరి అయిపోతూ ఉన్నటువంటి మనిషిని రక్షించడానికి, తండ్రి అయినటువంటి దేవునితో సమాధాన పరచడానికి, తన ఉన్నతమైనటువంటి ప్రేమ విలువలు తెలియచేయటానికి 2000 సంవత్సరాల క్రిందట చిన్న గ్రామములో ఆయన అద్భుతమైనటువంటి రీతిలో ఒక మానవుడిగా ఉదయించాడు అంటే ఒక్కసారి ఆలోచన చేయండి. పూర్వకాలము నుండి కూడా ఆయన మనుషులను వెతుకుతూ ఉన్నాడు. వెతుకుతూ ఉన్నటువంటి వారితో ఆయన ఏం చేస్తున్నాడు? ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె పరిమితి లేనటువంటి దేవుడు పరిమితిగా ఉన్నటువంటి మనిషితో ఏం చేస్తున్నాడు? ఏమని మాట్లాడతాడు చెప్పండి? ఏమని మాట్లాడతాడు చెప్పండి? హల్లెలూయా. నిజంగా అలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో చాలా మంది భయపడ్డారు. నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తాడో తెలుసా? యెషయా గ్రంథం 41:10. యెషయా 41:10. భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడు అనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొంటిననియు నేను నీతో చెప్పి ఉన్నాను. నీకు తోడై ఉన్నాను. భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయవాడును నేనే. నీతి అని నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. నిజంగా దేవుడు మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏ మనిషికైనా ఏం కలుగుతుందో తెలుసా? భయము కలుగుతుంది. అర్థమైందా? భయము వణుకుపోతాం మనం, చెమటలు పట్టేస్తాయి, బీపీ రేజ్ అయిపోతుంది. కానీ నిజమైనటువంటి స్నేహితుడు ఏం చేస్తున్నాడో తెలుసా? నిజమైన స్నేహితుడిగా వచ్చినటువంటి ప్రభువు ఏం చేస్తున్నాడో తెలుసా? భుజం మీద చెయ్యేసి నువ్వు భయపడకు అంటున్నాడు. చూడండి, మట్టి మనిషిగా ఉన్నటువంటి మనతో భుజం మీద చెయ్యేసి ఏం చేస్తుందో తెలుసా? నువ్వు భయపడకు. ఆర్థిక పరిస్థితులను బట్టి నువ్వు భయపడకు. కుటుంబ సమస్యలను బట్టి నువ్వు భయపడకు. పిల్లల వివాహమును బట్టి నువ్వు భయపడకు. సాతాను యొక్క శోధనను బట్టి నువ్వు భయపడకు. ఇంటిలో పోరును బట్టి నువ్వు భయపడకు. నీకున్నటువంటి రోగమును బట్టి నువ్వు భయపడకు. నీకున్నటువంటి ఇబ్బందిని బట్టి నువ్వు భయపడకు. ఎన్నిసార్లు ఉందండి బైబిల్లో భయపడొద్దు భయపడొద్దు అని? నేను గమనించలేదు, కానీ ఆయా దైవజనులు చెప్పుచున్నటువంటి మాటను బట్టి సంవత్సరానికి 365 రోజులట. 365 సార్లు భయపడకు 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 అని చెప్పి ప్రతి ఒక్కరితో కూడా యేసయ్య ఏం చేస్తున్నాడు? వాక్యము ద్వారాను ఒక స్నేహితుడిగా నువ్వు భయపడొద్దు. నువ్వు దాక్కోవాలని చూస్తావు, నేను నీ దగ్గరికి వచ్చాను, నువ్వు నాకు దొరికావు. మాట్లాడాలి కదా, నేను మాట్లాడాను. నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు భయపడిపోతున్నావు. నువ్వు భయపడకరా, నువ్వు భయపడకు, నువ్వు భయపడకు. నువ్వు లోపడ్డావా? ఇద్దరం కలిసి స్నేహం చేద్దాం. ఏం చేస్తానంటే నా కాలు గొట్టుకు కూడా నువ్వు సరిపోవు, కానీ నిన్ను ప్రేమించి వచ్చాను కదా, నీ ఇంటికి వచ్చాను కదా, నువ్వు పొలంలో ఉంటే పొలంలోనికి వచ్చాను కదా, నువ్వు ఆఫీసులో ఉంటే ఆఫీసులోనికి వచ్చాను కదా, నువ్వు కానీ చెత్త పని చేస్తున్నటువంటి సమయంలో కూడా బురదలో దొల్లుతున్నప్పుడు అక్కడ కూడా నేను వచ్చాను కదా. నన్ను పట్టుకోవద్దు, నా అంత కుష్టి వ్యాధితో ఉంది, నన్ను తాకొద్దు అంటే నిన్ను తాకాను కదా. హల్లెలూయా. స్నేహితుడండి, మధ్యవర్తిగా వచ్చినటువంటి నా ప్రభు స్నేహితుడు. అనేక జనములకు న్యాయం చేయటానికి మధ్యవర్తిత్వం. ఎవరికి న్యాయం చేయటానికి? ఎవరితో న్యాయం చేయటానికి ఆయన వచ్చిన తెలుసా? సాతాను ద్వారా విడిపోయినటువంటి బంధం దేవునికి మనిషికి.
దానిని తిరిగి కట్టడానికి ఒక స్నేహితుడిగా ఉద్భవించినటువంటి దేవుడే యేసయ్య. యేసయ్యకి కులమతాలతో సంబంధం లేదు. నువ్వు ఉన్నవాడువా లేనివాడువా చూడడు. నీకు రోగం ఉందా అంటువ్యాధ చూడడు. ఏం చెప్పనంటే మనమందరము కూడా ఏ వ్యాధి లేకపోయినా పాపపు రోగాన్ని మనం కలిగి ఉన్నాం. దాని నుండి విడుదల చేయటానికి ఆయన ఏం చేశాడో తెలుసా? స్నేహితుడిగా వచ్చాడు. సరే, మనతో దేవుని యొక్క వాక్యం మాట్లాడుతున్నటువంటి సమయంలో మనం భయపడిపోతూ ఉంటాం. ఈ కార్యం ఎలా జరుగుతుంది? లేకపోతే ఆయన యొక్క తలంపులను బట్టి మనం ఏదో చెయ్యాలనుకున్నాం కానీ చేయలేకపోతున్నాం. ఒక్కొక్కసారి చింత. అని దేవుడు ఏం చేస్తున్నాడంటే, నువ్వు భయపడకు 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 భయపడకు. నువ్వు లోబడితే, ఆయనతో స్నేహం చేస్తే ఆయన ఏం చేస్తాడో తెలుసా? కీర్తన గ్రంథం 25వ అధ్యాయము 14వ వచనం. 25:14. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసే ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి. హల్లెలూయా. నీతో నేను స్నేహం చేయటానికి ఇష్టపడ్డాను, నువ్వు నాకు లోబడ్డావు కాబట్టి. నేను చాలా రహస్యాలు ఎరిగినటువంటి వాడిని, చాలా మర్మాలు నాకు తెలుసు, చాలా విద్యలు తెలుసు. అర్థమైంది? చాలా విద్యలు తెలుసు నాకు. ఆ విద్యలన్నీ కూడా ఏం చేస్తాను? నేను నీకు నేర్పుతాను అని అంటాడంట. ఆమేన్. అర్థమైంది? నీకు నేర్పుతాను. మోషేకి ఆ విద్యలన్నీ కూడా నేర్పాడు. ఏం చేస్తారంటే గురువుల ద్వారా. రాజాస్థానంలో ఉన్నటువంటి వ్యక్తి కదా మోషే. అందరికంటే ఎక్కువ విలువైనటువంటి చదువులు చదువుకొని విలువైనటువంటి జ్ఞానము కలిగినటువంటి వాడు జీవిస్తున్నటువంటి సమయంలో ఒకానొక సమయంలో కాలం కాటేసింది. వాళ్ళ యొక్క బంధువుల నుండి, వాళ్ళ యొక్క దేశము నుండి వెలివేయబడ్డాడు, దూరముగా పారిపోయాడు మోషే. అటువంటి పరిస్థితుల్లో దేవుడు మోషేను ఒక స్నేహితుడిగా చేసుకుని తన యొక్క ఉద్దేశం ఆయనకి చెప్పినప్పుడు ఇద్దరు కనెక్ట్ అయిపోయారు. అప్పుడు ఒక విద్యను నేర్పుతాడు. అంతవరకు ఆ విద్యను తాను ఎవరి గురువుల దగ్గర అయితే, ఏ గురువుల దగ్గర అయితే నేర్చుకున్నాడో వాళ్ళు నేర్పలేకపోయాడు. కానీ అద్భుతమైనటువంటి విద్యను నేర్పాడు. ఏమిటో తెలుసా? అది చేతిలో ఉన్నటువంటి కర్రను కింద ఇమ్మన్నాడు. అర్థమైందా? కింద వేస్తే అది ఏమైపోయింది? పాము అయిపోయింది. పాము అయిపోయింది. మరలా ఆ తోకను పట్టుకోరా అంటే ఆ తోకను పట్టుకుని ఏమైపోయింది? మరలా అది కర్ర అయిపోయింది. ఇటువంటి అద్భుతమైనటువంటి రహస్యాలు ఏం చేస్తాడంటే దేవుడు, కొంతమందికి దేవుడు కలల వరం ఇస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే అనేక మర్మాలను దేవుడు చెప్తూ ఉంటాడు. ఆయన స్నేహితుడు, స్నేహితుడు నిజమైనటువంటి స్నేహితుడు గుట్టు లోపల పెట్టుకోడండి. ఆయన ఏదైతే చెప్పాలని అనుకుంటాడో, ఆయన ఏదైతే చెయ్యాలనుకుంటాడో, ఏదైతే ఇవ్వాలని అనుకుంటాడో తన మాట విని తన బాటలోనికి వచ్చినటువంటి మోషేకి ఏం చేస్తాడంటే విలువైనటువంటి విద్యలు నేర్పాడంట. అర్థమైందా? వారికే నేర్పాడా? మనకి నేర్పలేదా? ఇది ఒక ప్రశ్న. ఎవరైనా సరే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను బట్టి చూస్తున్నప్పుడు ఆయన యందు భయభక్తులు గలవారికి, అంటే భయభక్తులు అంటే ఆయనతో స్నేహం చేసేవారికి. మట్టి మనుషులమైనటువంటి మనము, అంతలో కనబడి అంతలో ఆవిరైపోయేలాంటి స్వభావము కలిగినటువంటి మనము, మన ఆయుష్ లేనట్టే ఉన్నది ఆయన యొక్క దృష్టిలో. కానీ మనతో స్నేహం చేయాలని చెప్పి ఆయన ఏం చేస్తుండో తెలుసా? ఆయన యొక్క విద్యలన్నీ కూడా నేర్పుతున్నంట, ఆ మర్మాలన్నీ కూడా నేర్పుతూ ఉన్నాడంట. అర్థమైందా? దైవిక సంబంధమైనటువంటి మర్మాలు, సాతాను సంబంధమైనటువంటి మర్మాలు కాదు. దైవిక సంబంధమైనటువంటి మర్మాలు ఎవరికి తెలుస్తాయో తెలుసా? క్రైస్తవ సంఘానికే తెలుస్తాయి. ఆమేన్. ఎవరికి ఎటువంటి శోధన రాబోతుందో, ఎవరికి ఇబ్బంది కలుగుతుందో, ఎవరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, ఇటువంటివన్నీ కూడా క్రైస్తవ సంఘానికి మాత్రమే తెలుస్తాయి. అటువంటి ఆత్మ జ్ఞానాన్ని స్నేహితుడిగా దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయన యొక్క శిష్యులకు కూడా ఏం చేశారు? ఇవ్వటం జరిగింది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం.
యోహాను సువార్త 15వ అధ్యాయం 15వ వచనం. మర్చిపోవద్దు, నా టాపిక్ అసలు మర్చిపోవద్దు దయించి. 15వ అధ్యాయం 15వ వచనము. దాసుడు తన యజమానుడు చేయు దానిని ఎరుగడు గనుక ఇక మిమ్మును దాసులని పిలువక స్నేహితులని పిలుచుచూ ఉన్నాను. తన యొక్క యేసుక్రీస్తు ప్రభు వారు లోకానికి వచ్చారు కదా, ఆయన ఎవరితో స్నేహం చేశాడు? పిలిచాడు కదా. జాలర్లు కావాల్సి వచ్చింది, ట్యాక్స్ కలెక్టర్స్ కావాల్సి వచ్చింది, పన్నులు వసూలు చేసేవారు, పాపాత్ములు కావాల్సి వచ్చింది. ఆయన పిలుచుకునేసరికి వాళ్ళు ఏమైపోయారంటే సరెండర్ అయిపోయారు. ఆయనతో 3.5 సంవత్సరాలు జీవించినటువంటి ఆ శిష్యులను ఏమంటున్నాడో తెలుసా? శిష్యులు అనుకుంటున్నారంట ఈయన ముట్టుకోకూడదు, ఈయన పట్టుకోకూడదు, ఈయన మనకు ఒక గురువుగా చూసుకోవాలి, మనము తగలకుండా కూర్చోవాలి, ఆయనకి ఒక స్పెషల్ గిన్నెలో ఏదైనా అన్నం పెట్టాలి, బువ్వ పెట్టాలి, ఏదో పెద్ద పీటేస్తున్నారంట యేసు ప్రభుల వారికి. కానీ ప్రభు అన్నాడంట, మీరు దాసులు కాదు, ఇక నుండి నా స్నేహితులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పాత నిబంధనలో కనబడినటువంటి యేసయ్య క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి ఆయన యొక్క ప్రేమతత్వం చూసారా ఈ ఒక వాక్యము ద్వారా మనకి ఎలాగా బయలుపడిందో. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఆయన ఒక అవతారం అని చెప్పి, ఆయన ఒక కారణ జన్ముడు అని చెప్పి, లేకపోతే ఆయన ఏదో మతానికి సంబంధించినటువంటి వాడు అని చెప్పి, ఆయన ఏదో మతాన్ని స్థాపించడానికి ఉద్ధరించడానికి వచ్చాడని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ ఆయన యొక్క లోకానికి మంచి స్నేహితుడు, సమస్త మానవాళికి కూడా ఆయన మంచి స్నేహితుడు. హల్లెలూయా. ఆయన మంచి స్నేహితుడే కాదు, నేను అన్నాను కదా ముందుగా, ఆయన ఏ క్యారెక్టర్లో అన్నైనా ప్రవేశించగలడు. ఒక మంచి తండ్రి అనుకుంటే తండ్రే, మంచి కాపరి అనుకుంటే కాపరిగానే కనబడతాడు ఆయన, మంచి వ్యవసాయకుడు అనుకుంటే వ్యవసాయకుడిగానే కనబడతాడు ఆయన, మంచి కుమ్మరి అనుకుంటే ఆయన పరమ కుమ్మరిగానే కనిపిస్తాడు ఆయన. కానీ మధ్యవర్తిత్వము చేయటానికి వచ్చినటువంటి యేసు ప్రభుల వారు ఇక్కడ మనం చూస్తున్నప్పుడు మధ్యవర్తిలో ఉండవలసినటువంటి లక్షణం ఏంటో తెలుసా? స్నేహం చేయటం. అటుప్రక్క వాళ్ళకి స్నేహితుడిగా ఉండాలి, ఇటుప్రక్క వాళ్ళకి స్నేహితుడిగా ఉండాలి. ఇటుప్రక్క ఎవరున్నారు? మానవులమైనటువంటి మనం ఉన్నాం. అటుప్రక్క ఎవరున్నారు? పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు. ఆ దేవుడికి మానవుడికి వచ్చినటువంటి అగాధం లేకపోతే గొడవ, ఈ గొడవను తీర్చడానికి మధ్యవర్తిగా వచ్చినటువంటి యేసయ్య పక్షపాతిగా వ్యవహరించలేదు. ఆమెను చెప్పండి గట్టిగాను. అర్థమైందా? పక్షపాతిగా వ్యవహరించలేదు. ఆయన ఎప్పుడు కూడా తేజవాసులతో, గొప్ప గొప్ప దేవదూతలతో, సమీపింపరానటువంటి తేజస్సులో అత్యున్నతుడిగా ఉన్నటువంటి గౌరవప్రదమైనటువంటి స్థలములో పాపరహితుడిగా జీవిస్తున్నటువంటి యేసయ్య పాపిష్టి లోకానికి వచ్చాడు అంటే పాపపు మరక డాగు అంటుకోకుండగా, అర్థమైందా? పాపపు ఊబిలో కొట్టుమిట్లు ఆడుతూ ఉన్నటువంటి జనులై ఉన్నటువంటి జాలర్లను ఏం చేశాడో తెలుసా? నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను అని చెప్పి, మిమ్మల్ని నేను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని చెప్పి వారిని దీవించి ఏం చేశాడో తెలుసా? వాళ్ళతో మమేకం అయిపోయాడు. ఇంకా వాళ్ళే 3.5 సంవత్సరాలు జీవించుతున్నంత కాలము కూడా వాళ్ళు ఏం చేశారంటే పరాయి వాడిగా చూశారు. కానీ యేసయ్య ఏమంటున్నాడో తెలుసా? వారిని పిలిచి ఏమన్నాడండి? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తానంటే మనిషిని పిలిచి ఆయన ఏం చేస్తాడో తెలుసా? ఎంపిక చేస్తాడట. మనుషులను పిలిచి ఏం చేస్తాడు? ఎంపిక చేస్తాడు, ఎన్నుకుంటాడు. ఎవరికి మర్మాలను తెలియపరచాలి, ఎవరికి నా విద్యలను ఇవ్వాలి. అంచేతే వాళ్ళు ఎప్పుడైతే ప్రభుతో నడిచారో జాలర్లుగా ఉన్నటువంటి వాళ్ళు, చదువు సంధ్య లేనటువంటి పామర్లై ఉన్నటువంటి వారు దెయ్యాలను వెళ్ళగొట్టారండి. వాళ్ళు రోగాలను వెళ్ళగొట్టారండి. వాళ్ళు చీకట్లో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రసాదించారండి. వాళ్ళు చూడండి, స్నేహితుడిగా ఉన్నటువంటి యేసయ్య పక్షపాతి కాడు. తనలో ఉన్నటువంటి శక్తి,
తనలో ఉన్నటువంటి ప్రభావము, తనతో నడిచి తన మాట విని తనకు స్నేహితులైనటువంటి పామరులైనటువంటి జాలర్లకు కూడా ఇవ్వడం మానలేదు. చూసారా? వాళ్ళ సువార్త చేసినప్పుడు చనిపోయినటువంటి వారిని కూడా వాళ్ళు లేపారట. దొర్కా అనేటువంటి ఆమె చనిపోయింది పేతురు గారు సేవ చేస్తున్నప్పుడు. ఆయన ఎక్కడో ఏదో గ్రామంలో సువార్త చేస్తున్నాడు. దొర్కా ఆమె విశ్వాసురాలు చనిపోయింది. అయ్యా మీరు రండి అని చెప్పి అనగానే ఆయన వచ్చేంత వరకు కూడా ఆ డెడ్ బాడీకి స్నానం చేయించేసి ఆ పాస్టర్ గారు ప్రార్థన చేసే గదిలో పరుడును పెట్టేశారట. ఆయన రావడం కొంచెం లేట్ అయింది, అయినప్పటికీ కూడా వచ్చారు. ఆ మేడ గదిలోనికి వెళ్ళి చూసేసరికి చనిపోయి ఉంది. దేవుడిచ్చినటువంటి విద్యను ప్రదర్శించాడంట అక్కడ. ఆమేన్. ఏం చేత ఈ 3.5 సంవత్సరాలు నాతో కలిసి జీవించాడు. ఈ 3.5 సంవత్సరాలు నాకు ప్రాణం ఇవ్వటానికి ప్రాణ స్నేహితుడిగా ఇతను వెన్నంటున్నాడు. తన కుటుంబాన్ని వదిలాడు, తన ఆస్తిని వదిలాడు, తన పడవను వదిలాడు, తన వ్యాపారాన్ని వదిలాడు. నాతో టైఅప్ అయి నాతో కలిసి జీవించాడు. అంచేత నా శక్తి ఆయనకి ఇవ్వాలని చెప్పి పేతురు గారికి దేవుడు ఏం చేశాడు? పరిశుద్ధాత్మ వలన అనుగ్రహించాడు. నిజమైనటువంటి స్నేహితుడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంపిక చేసుకున్నాడు ఆయన 12 మందిని. ఆ 12 మందిని ఎంపిక చేసుకుని ఆయన యొక్క మహిమతో నింపేశాడు. ప్రకటన గ్రంథం చూడండి. ఇంకా ఆయన యొక్క దివ్యమైనటువంటి లక్షణం చూద్దాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం. ఇంకా ముందు మాట ఏమైపోయిందమ్మా? కనిపించలేదా? ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవ్వడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనము చేయుదుము. చూడండి, పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు యేసయ్య తనకు తాను తగ్గించుకొని మానవ రూపంలోనికి మారి, నువ్వు ఎంత ఈసడించుకున్నా, ఎంత అసహించుకున్నా నీ గుమ్మం దగ్గరికే వస్తున్నాడే. నీది ఎంత పూరిలైనా, ఎంత ప్యాలెస్ అయినా విచక్షణ అయినా తేడాలు ఏమాత్రం కూడా గమనించడం లేదు. భేదము లేదు, ఆయనకి పక్షపాతము లేదు. అయ్యో ఆ కొంప దగ్గరికి నేను వేళ నాది ఎంత పరలోకం, బంగారం అంతా కూడా నాది. చిన్న పాకలో ఉన్నాడు, చిన్న పాకలో ఉంది అని చెప్పేసి అనుకోవట్లా. తలుపు దగ్గరకు వచ్చి తట్టుచున్నాడంట. అంటే ఏంటి? దగ్గరగా నివసించటానికి ఇష్టపడుతున్నాడు, మనతో ఇష్టపడుతున్నాడు, మన దగ్గర ఉండిపోవటానికి, మనతో ఉండటానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కంగారు పడిపోగలము. ప్రభువునందు ప్రియమైనటువంటి వారు లేరా, ఇష్టపడే దేవుడు, మనతో ఉండిపోవటానికి ఇష్టపడే దేవుడు. ఆయన మంచి స్నేహితుడు. ఇష్టపడిన తర్వాత ఏం చేస్తున్నాడు? 15వ అధ్యాయం 13వ వచనం చూడండి. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనం. తన స్నేహితుల కొరకు తన ప్రాణము పెట్టువాని కంటే ఎక్కువైన ప్రేమ గలవాడు లేడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు స్నేహితుడిగా వచ్చి తన యొక్క ప్రేమను చూపించటానికి, తన యొక్క స్నేహ బాంధవ్యంలో ఉన్నటువంటి లోతు, ఎత్తు, పొడవు, వెడల్పు చూపించటానికి చిట్ట చివరికి ఆయన ఏం చేశాడో తెలుసా? తన ప్రాణం కూడా త్యాగం చేసేసాడు. ఇలా చేసినటువంటి వాళ్ళు లోకంలో ఇంతగా ప్రేమించి, ఇంతగా స్నేహం చేసినటువంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఒక బాటిల్ రక్తం ఇవ్వటమే గగనం. ఒక కన్ను పోయింది, ఒక కన్ను ఎవరు అంటే ఎవరైనా ఇవ్వగలరా? ఇవ్వగలరా? ఇవ్వలేరు. ఎవరు కూడా త్యాగం చేయలేరు. కానీ పరలోకంలో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని
ఈ లోకానికి మంచి స్నేహితుడిగా, మధ్యవర్తిగా ఆయన పంపించాడు. చిట్ట చివరికి ఆయన ప్రాణం పోతేనే గాని, ఆ మధ్యవర్తిత్వము చేసినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ప్రాణం పెడితేనే గాని ఇటువంటి మనిషికి అటు దేవునికి సమాధానము కలగలేదు. చూసారా, ఓడిపోయాడా? అంచేతే సామెతల గ్రంథంలో 17వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ఒకసారి చదవండి, ప్రార్థన చేసుకుందాం. 17వ అధ్యాయం 17వ వచనంలో సామెతల గ్రంథం. ఆ, 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 కాదు. 17వ అధ్యాయం 17వ వచనం సామెతల గ్రంథం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, దుర్దశలో అట్టివాడు సహోదరుడిగా ఉండును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. హల్లెలూయా. చిట్ట చివరికి లోకస్తులందరికీ, జనులందరికీ అన్యాయం అయిపోతూ ఉన్నటువంటి బ్రతుకులలో, చీకటమయమైపోతున్నటువంటి బ్రతుకులలో వెలుగును నింపటానికి చిట్ట చివరికి తన ప్రాణము కూడా నిజమైనటువంటి స్నేహితుడిగా ఏం చేశాడు? అటు ఆకాశానికి ఇటు భూమికి మధ్యగా ఆయన తన ప్రాణాన్ని పెట్టేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన ప్రాణం పెట్టడానికి గల కారణం, ఆ ప్రాణం పెట్టడానికి తిరిగి తీసుకోవటానికి నాకు అధికారం ఉంది అని చెప్పి అన్నాడు. కాబట్టి ఆయన ఏం చేశాడో తెలుసా? మట్టి మనుషులమై ఉన్నటువంటి మన కొరకు, మానవులమై ఉన్నటువంటి మన కొరకు, పాపకోపములో మగ్గిపోతూ పాతాళానికి పోతూ ఉన్నటువంటి నరజాతిని రక్షించటానికి ప్రజాపతి అయి ఉన్నటువంటి దేవుడే ఒక మంచి స్నేహితుడిగా మధ్యవర్తిత్వము చేసి చిట్ట చివరికి ఏం చేశాడో తెలుసా? సాతాను యొక్క ఊరిలో ఉన్నటువంటి మనలను, సాతాను యొక్క పొలంలో ఉన్నటువంటి మనలను, సాతానికి ఇంపుగా ఏపుగా ఉన్నటువంటి, సాతాను యొక్క ఆస్తిగా ఉన్నటువంటి మనలను తన యొక్క సంఘములో ఏం చేసుకున్నాడు? తన యొక్క ఆస్తిగా చేసుకొని నిజమైనటువంటి స్నేహితులుగా మనల్ని భావించి తన యొక్క రాజ్యానికి వారసులుగా చేయటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అంత మంచి స్నేహితుడు మన దేవుడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, ఎంతగా ప్రేమిస్తూ ఉన్నటువంటి ప్రేమమయుడై ఉన్నటువంటి యేసయ్య ప్రేమ ఇంతకంటే ఏం చెప్పాలి? ఇంతకంటే ఏం చూపాలి? ఆయన ఉన్నదంతా కూడా ఇచ్చేసాడే. దేవలోకంలో ఆయన స్తుతింపబడుచున్నటువంటి దేవుడు ఒక కార్యాన్ని నిర్వర్తించడానికి మానవుడిగా మారి ఈ లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టాడే. అంత విలువైనటువంటి ప్రాణం ఏ స్నేహితుడైనా ఇవ్వగలడా? పెట్టగలడా? ఏం చేస్తానంటే మాటలు చెప్పి వంతులను దాటేసే వాళ్ళే మనకు కనబడుతున్నారు. కానీ ఆయన ఏం చేశాడంటే మాదిరిగా నడిచి చూపించి మీరు కూడా ఈ విధంగా ఉండండి అని చెప్పి ఆదేశించినటువంటి దేవుడు. ఆయన వాక్యముతో, ఆయన ప్రార్థనలు, ఆయన సహవాసములో శిష్యుల వలె మనము కూడా చేరినప్పుడు, లేకపోతే మనం ఉన్నప్పుడు మనల్ని కూడా స్నేహితులుగా భావించి ఏం చేస్తాడో తెలుసా? యెహోవా యందు భయభక్తులు గలవారికి ఆయన మర్మము తెలియపరుస్తాడంట. మనం అనుకున్నవి కాదు, ఆయన ఆశించినటువంటి రీతిలో. ఆయన మంచి స్నేహితుడు కాబట్టి ఆయన విద్యలు మనకు నేర్పుతాడట. ఆ వెలుగును మనం కలిగి మన సమాజంలో, మన యొక్క కుటుంబంలో ఆయన యొక్క స్నేహితులుగా మనం జీవిద్దాం. దేవుడు వాక్యాన్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యు ఆల్.